మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థించుకుందాము. మహాగణుడా, పరిశుద్ధుడా, కృపగల దేవ, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. శుభ సాయంకాల సమయంలో నీ యొక్క వాక్యపు సముఖములో మేమందరము సమకూడే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. చదవబడిన వాక్య భాగమునకు నీ ఆశీర్వాదము జోడించి వాక్య భాగములో నుండి మాకు కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. మాకే మాటలు అవసరం అది మాకు దయచేయండి. గ్రహించినట్లుగా ప్రత్యక్షత మాకు దయచేయండి. వాక్యపక్షంగా నిలబడిన మట్టి పాత్రనైనా నన్ను మరుగు చేయండి. నాతోనూ కూడి వచ్చిన వారందరితోనూ మీరు మాట్లాడండి. ఈ రాత్రి నీ మాటల ద్వారా మా హృదయాల్ని తృప్తిపరచండి. ఓ ప్రభువా, వాక్యము ద్వారా రోగులకు స్వస్థత ఇవ్వండి, బలహీనులకు బలం ఇవ్వండి, బందీలైన వారికి విడుదల ఇవ్వండి, ప్రత్యక్షత లేని వారికి ప్రత్యక్షత దయచేయండి. మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడైయుండును గాక. ప్రైజ్ లార్డ్. నేరుగా మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ రాత్రి కొద్ది విషయాలు మనం ధ్యానం చేద్దాం. చదవబడిన వాక్య భాగం మనం ఆదివారం ధ్యానించాం. తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి, అంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానులందరి కంటే, ఖగోళ శాస్త్రవేత్తలందరి కంటే కేవలం ముగ్గురే నక్షత్రమును, అంటే యేసుక్రీస్తు యొక్క నక్షత్రాన్ని గుర్తించి దానిని వెంబడించారు. ప్రైజ్ లార్డ్. గుర్తించటం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. నక్షత్రమును గుర్తించడంలో తప్పిపోతే యేసును వారు కనుగొనలేరు. ఈరోజు అనేక మంది యేసును కనుగొనలేకపోవడానికి కారణం ఏంటంటే వారు నక్షత్రాన్ని కనుగొనలేకపోవడమే. ప్రైజ్ లార్డ్. వారు ఆకాశములో చూసిన నక్షత్రం లేఖనానుసారమైనదా కాదా అని వారు తేల్చుకున్నారు. ఖచ్చితంగా 100% అది లేఖనానుసారమైన నక్షత్రమని గుర్తించి అప్పుడు దాన్ని వెంబడించారు. గుర్తించడం ముఖ్యమైనది. వారు అనేక నక్షత్రాలను చూస్తున్నారు. ఈనాడు ప్రపంచంలో అనేక మంది బోధకులను మనం చూడొచ్చు. ఆ బోధకులలోనే ఒక నక్షత్రం ఉన్నది. ఈ కాలానికి, అంటే 7వ సంఘకాలానికి, లవోదికేకి దేవుడు కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములలో ఒక నక్షత్రాన్ని దేవుడు భూమి మీదకి పంపి ఉన్నాడు. ఎందుకంటే అది భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అని ప్రకటన 5లో చెప్పబడింది. ఆ ప్రకటన 5లో చెప్పబడిన 7 ఆత్మలు అనగా 7 నక్షత్రములు దేవుని ఆత్మలు. ప్రైజ్ లార్డ్. ఆ నక్షత్రము దేవుని కుడి చేతిలో ఉన్న నక్షత్రం. ఆ నక్షత్రాన్ని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 గ్రంథాలలో ఆ నక్షత్రం గురించి లేఖనములు ఏవైతే ఉన్నాయో లేఖనానుసారమైన ప్రవక్తని, లేఖనానుసారమైన నక్షత్రమును మనం గుర్తించగలిగితే, ప్రైజ్ లార్డ్,
ఒక 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 గుర్తించగలిగితే ఒకటి మనం సాధించినట్టే. తర్వాత దాన్ని ఏం చేయాలి? వెంబడించాలి. గుర్తించటం ఒకటైతే వెంబడించటం మరొకటి భాగం. ప్రైజ్ ది లార్డ్. గుర్తించడానికి లేఖనములు పరిశోధించాలి. ఈరోజు పరిశుద్ధ గ్రంథమును సరిగా అవగాహన చేసుకోకపోవడం వలన బైబిల్ కాలేజ్ థియాలజీ మీద ఆధారపడడం వలన, మానవ కల్పిత సిద్ధాంతముల మీద ఆధారపడడం వలన నక్షత్రం గురించి అనేక మంది కనుగొనుటలో విఫలమైపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పారంపర్య ఆచారాలు, బైబిల్ థియాలజీ, బైబిల్ కాలేజు బోధలు, సిద్ధాంతములు, పద్ధతులు, రకరకాల విధానాలు అన్నీ కలగలుపు చేయబడిన క్రైస్తవ ప్రపంచములో ఈ లేఖనములు ఏమున్నాయి, గ్రంథములో ఏమి రాయబడింది, గ్రంథములో ఉన్న లేఖనములలో ఈ కాలానికి మన కాలం ఏమిటి, మనము నివసిస్తున్న ఈ కాలం ఏమిటి, ఈ కాలానికి దేవుడు పంపిన నక్షత్రం ఏమిటి అని కనుగొంటలో అనేక మంది బోధకులే విఫలమయ్యారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, జాగ్రత్తగా పరిశీలిస్తే అనేక మంది విఫలమైపోతున్నారు లేఖనములు పరిశోధించడంలో. లేఖనములను పరిశోధించడానికి నీ చదువు, నీ జ్ఞానము, నీ యూనివర్సిటీ జ్ఞానము, నీ తెలివి, నీ మనస్సు పనికిరాదు. పరిశుద్ధాత్మ ద్వారానే లేఖనములు పరిశోధించాలి. ప్రైజ్ ది లార్డ్. అది మానవ జ్ఞానానికి అందేది కాదు, మానవ జ్ఞానముతో రాయబడింది కాదు. ఆమె ఒక బైబిల్ కాలేజు ప్రచురించిన పుస్తకము కాదు ఇది. యూనివర్సిటీ ప్రచురించిన పుస్తకం కాదు ఇది. దేవుడే తన ఆత్మ ద్వారా ప్రవక్తలలో ఉండి పలికినది, రాయించినది. అది దేవుని మనస్సులోని ఆలోచనలవి. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనలో కొన్ని భాగములు ఈ లేఖనములలో లిఖించబడ్డాయి. ఇది ఒక మనిషిలో నుండి వచ్చింది కాదు. ఒక మానవుని ఇచ్చ ద్వారా, ఒక మానవుని మనస్సు ద్వారా, ఒక మానవుని యొక్క ఇష్టము ద్వారా వచ్చింది కాదు ఈ గ్రంథం. అందుకే ఈ గ్రంథములోని లేఖనములను నీవు పరిశోధించాలి అంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ మీద ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఆ ముగ్గురు జ్ఞానులకి దేవుడే ఆ నక్షత్రమును కనుగొనేటట్టు చేశాడు. అటు తర్వాత లేఖనములు కూడా దేవుడు వారికి తెరిచాడు. ఆ నక్షత్రమును గురించిన లేఖనములు ఆ జ్ఞానులకు తెరిచినప్పుడు వారు దేవుని నుండి ప్రత్యక్షత పొందుకొని ఆ నక్షత్రము యేసును గూర్చిన నక్షత్రమని, యేసుకు చెందిన నక్షత్రమని, రాజు భూమి మీద జన్మించాడని వారు గుర్తించగలిగారు. ప్రైజ్ ది లార్డ్. గుర్తించాలి అంటే దేవుని ఆత్మ కావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వెంబడించాలి అంటే ఆ జ్ఞానులు వారు చదువుకున్న చదువుని, వారు తెలుసుకున్న శాస్త్రాన్ని, వారు ప్రతి నక్షత్రం కోసం తెలుసు వారికి. ఆకాశములో ప్రకాశిస్తున్న ప్రతి నక్షత్రం కోసం వారికి తెలుసు. కానీ ఈ నక్షత్రం కోసం వారికి తెలియదు. లేఖనాలు పరిశోధించి తెలుసుకున్నారు. వారు వెంబడించడానికి వారు చదువుకున్న చదువు, జ్ఞానము, తెలివి, శాస్త్రములు, వారికున్న అనుభవములు అన్నీ తీసి పక్కన పెట్టి నక్షత్రాన్ని మాత్రమే వెంబడించారు. వెంబడించాలి అంటే ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు వారు కూడా నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నప్పుడు నీకున్న ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. నక్షత్రాన్ని వెంబడించాలంటే కూడా తనకు తెలిసింది వదిలేయాలి, నక్షత్రం చెప్పింది చేయాలి. తనకు ఈ మార్గాలు చాలా రూట్ మ్యాప్స్ తెలిసి ఉండొచ్చు. రూట్ మ్యాప్స్ అంటే లేఖనాలు అంటే బోధలు.
చాలా రకాల సిద్ధాంతములు, చాలా రకాల బోధలు మనకు తెలిసినా అవన్నీ పక్కన పెట్టి నక్షత్రం ఎలా నడిపిస్తే అలాగే మనం నడవాలి. అంటే ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రైజ్ లార్డ్. వెంబడించాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. దానికి మనం ఆ లేఖనము, ఆ యొక్క నక్షత్రం చెబుతున్న దానికి మనం లోబడిపోవాలి. నక్షత్రం నడిపిస్తున్న దానికి ఇష్టపడాలి. నక్షత్రం ఎలా నడిపిస్తే అలా వెళ్ళాలి. పర్వతాల గుండా వెళ్తే పర్వతాల గుండా, సముద్రం గుండా అయితే సముద్రం గుండా, ప్రైజ్ లార్డ్, లోయల గుండా అయితే లోయల గుండా, అడవుల గుండా అయితే అడవుల గుండా ఆ నక్షత్రం మీద ఆధారపడాలి. ఆధారపడాలంటే నీ సొంత జ్ఞానము ఉపయోగించకూడదు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నక్షత్రం ఎట్లా నడిపిస్తే అలాగే నడవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు కొందరు నక్షత్రాలను కనుగొన్నవారు కూడా కొందరు ఏమంటున్నారంటే, ప్రవక్త కూడా కొన్ని అక్కడక్కడ సరిగా చెప్పలేదు, వాటిని మరొకరు వచ్చి దాన్ని సరి చేశారు అని చెప్పేవాళ్ళు కూడా వర్తమానంలో ఉన్నారు. ప్రైజ్ లార్డ్. మొదట కనుగొనాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని బాగా ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేశామా లేదా అనేది కాదండి. దాన్ని ధ్యానించాలి, మెడిటేట్ చేయాలి, ధ్యానించాలి. ఏముంది ఆ లేఖనములలో? ఆ లేఖనాల్లో అన్యజనులమైన మన కొరకు రాయబడిన లేఖనములు ఏంటి? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొదటి రాకడకు సంబంధించిన ప్రవచనములేంటి? రెండవ రాకడకు సంబంధించిన ప్రవచనములేంటి? ఆమేన్. ప్రైజ్ లార్డ్. మూడవ రాకడకు సంబంధించిన ప్రవచనములేంటి? ఆయన ఈ మొదట ఎవరి యొద్దకు వచ్చాడు, తర్వాత వచ్చింది ఎవరి యొద్దకి, తర్వాత వచ్చేది ఎవరి యొద్దకి, ఇవన్నీ లేఖనములలో కనుగొనాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలా కనుగొనాలంటే నీ జ్ఞానంతో కనుగొనలేవు. నీ జ్ఞానం పక్కన పెట్టి, చదువు పక్కన పెట్టి, తెలివి పక్కన పెట్టి, పరిశుద్ధాత్మ సహాయమును కోరుకొని, ప్రభువా ఈ లేఖనమును నాకు తెరువము. ప్రైజ్ లార్డ్. ప్రవక్త అయ్యుండి కూడా ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నాకు ప్రతిదినము ప్రతిసారి లేఖనం తెరవబడుట అంటే నాకు ఎంతో ఇష్టమైన కార్యం అని చెప్తున్నాడు. మనం కూడా ఇష్టపడాలి కదా. మరి లేఖనం తెరవబడుట మనం కూడా ఇష్టపడాలి. ప్రైజ్ లార్డ్. మనం కూడా దాన్ని ప్రేమించాలి. దేన్ని? లేఖనాలు తెరవబడుట. ఒకటి, కనుగొనుటలో విఫలమైతే వెంబడించలేవు. కనుగొనుటలో లేఖనానుసారంగా కనుగొనాలి. తర్వాత రెండవది ఏం చేయాలి? వెంబడించడానికి తను తాను తగ్గించుకొని పూర్తిగా నక్షత్రమునే వెంబడించాలి. అది ఆయన నక్షత్రం అని మనకు అర్థమైతే ఆయన నక్షత్రాన్ని వెంబడించాలి. ప్రైజ్ లార్డ్. అంటే ఆయన నక్షత్రం ఏది చెబితే అది చేయాలి. ఇంకా నీ స్వబుద్ధిని ఉపయోగించకూడదు ఎక్కడ. నీ సొంత ఆలోచనని, నీ జ్ఞానాన్ని ఎక్కడ ఉపయోగించకూడదు. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఈ రాత్రి మరొక విషయాన్ని ముందు పొంచాలని ఆశపడుతున్నాం. ముగ్గురు జ్ఞానులు చూశారు, నక్షత్రాన్ని కనుగొన్నారు, వెంబడించారు, యెరూషలేము చేరుకున్నారు. యెరూషలేము చేరుకునేసరికి తెల్లవారింది. నక్షత్రం వారికి కనబడట్లేదు. అప్పుడు వారు వీధులలో అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనని ఆరాధించ, ఆయన పూజింప వచ్చాము. ప్రైజ్ లార్డ్. దేశం కాని దేశం, ప్రజలు కాని ప్రజలు. ఏం జరిగింది అప్పుడు? యెరూషలేములో హేరోదు రాజు ఈ సంగతి విన్నాడు. ఏ సంగతి? జ్ఞానులు అడుగుతున్న ప్రశ్న. హేరోదు రాజే యూదులకు రాజు, నేనే యూదులకు రాజుని, రాజుగారి ఇంట్లోనే రాజు పుడతాడు, కానీ మా ఇంట్లో ఎలాంటి రాజు పుట్టలేదు. వీరేంటి?
యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారేంటి అని వారిని పిలిచి 3వ వచనం చదువుదాం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. ప్రైజ్ లార్డ్. కలవరపడ్డారు. ఏ సంగతి విని చెప్పండి? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనే విషయాన్ని విని హేరోదు రాజును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. కలవరం దేని గురించి కలవరం? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించారు ఆయన వస్తాడు అని, మెస్సియా వస్తాడని. వస్తాడనే ప్రవచనం నెరవేరింది. అంటే మొదటి రాకడ నెరవేరింది. ఆయన మొదటి రాకడలో భూమి మీదకి ఆయన దిగి వచ్చారు. అంటే ఆ ప్రవచనం ఏమైంది? కన్యక గర్భవతి అయి కుమారుడు కనుడనే ప్రవచనం ఏమైంది? నెరవేరింది. మనకు కుమారుడు అనుగ్రహించబడును, శిశువు పుట్టును. ఈ ప్రవచనం కూడా చెప్పండి నెరవేరింది. ప్రైజ్ లార్డ్. కానీ అప్పటికే యూదులు మెస్సయా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తున్నారా? ఎస్, నిజమే. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రవచనం ఉంది, స్త్రీ సంతానముగా ఆయన వస్తారని. ఆమేన్. అవునండి. ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రవచనం స్త్రీ సంతానముగా ఆయన వస్తారని. మోషే ప్రవచనం ఉంది, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో నుండి పుట్టించును అని. యెషయా ప్రవచనాలు ఉన్నాయి, ఇర్మియా ప్రవచనాలు ఉన్నాయి, దానియేలు ప్రవచనం ఉంది. ప్రైజ్ లార్డ్. ఇంకా అనేకమైన మాధురులు కూడా ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలు నెరవేరడం, ఈ ప్రవచనములన్నీ నెరవేరడం ప్రారంభమయ్యాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇదిగో మీ రాజు దీనుడై గాడిద పిల్లని వస్తున్నాడనే ప్రవచనం ఇంకా నెరవేరలేదు. ఇంకా నెరవేరలే. మరి ఏమి నెరవేరింది? యూదు జ్ఞానులు అక్కడికి వచ్చేసరికి ఏమి నెరవేరింది? కన్యక గర్భవతి అయి కుమారుడు కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిన ప్రవచనం నెరవేరింది. ప్రైజ్ లార్డ్. తర్వాత గాడిద మీద ఎక్కువస్తాడనే ప్రవచనం నెరవేరింది. అయితే ఇప్పుడు జ్ఞానులు వచ్చేసరికి ప్రవచనం ఏమైంది? నెరవేరింది. అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు. ప్రైజ్ లార్డ్. ఆయన రాక జరిగింది. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, కుమారుడుగా వాక్యమై ఉన్న దేవుడు, సశరీరుడుగా వాక్యము శరీరమును ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా దిగి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. శరీరములో క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు, దేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఆమేనండి. ప్రైజ్ లార్డ్. అంటే యూదులప్పటికీ మోషే ప్రవచనం బట్టి, ప్రవక్తల ప్రవచనాలను బట్టి మెస్సియా కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నాడు. వారు ఎలా ఎదురు చూస్తున్నారు? వారికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మా రాజు ఇలా వస్తాడు అని, ఈ రీతిగా వస్తాడు అని. ప్రైజ్ లార్డ్. ఈ రీతిగా వస్తాడు అని రాజు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని రోమా సామ్రాజ్యము యొక్క బానిసత్వం నుండి విడిపిస్తాడు, ఆయనే ఒక మంచి రాజ్యాన్ని
స్థాపిస్తాడు, ఆయన మమ్మల్ని పరిపాలన చేస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ప్రైజ్ లార్డ్. కానీ వారు అనుకున్నట్టుగా ఆయన రాలే. యూదులు అనుకున్నట్టుగా ఆయన రాలేదు. కానీ ఆయన వచ్చాడు. ఆయన రాక జరిగింది. గత ఆదివారం చూసాం, మనుషులు ఎవరు ఆయన తీసుకురాలేదు, ఆయనే వచ్చాడని. యూదులు ఎదురు చూస్తున్నారు ప్రభు యొక్క రాకడ కొరకు. కానీ అప్పటికే చెప్పండి ఆయన వచ్చి ఉన్నాడు. వారు అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? కలవరం వచ్చింది. ఎందుకు కలవరం? ఆయన రాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆయన రాక ప్రతిసారి కలవరమే. ప్రైజ్ లార్డ్. మొదటి రాక రాజులో కలవరం, ప్రజలలో కలవరం, యెరూషలేములో ఉన్న అధిపతులలో కలవరం, అన్న కయపలో కలవరం, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులలో కూడా కలవరం. ఏంటి వారికి కలవరం? ఆయన రాకడ. ప్రతిసారి ఆయన రాకడ కలవరమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. పిలిచాడు వెంటనే. ఎవరిని? కాబట్టి రాజు అంటే హేరోదు రాజు ఎవరిని పిలిచాడండి? ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండు శాస్త్రులందరినీ. ప్రైజ్ లార్డ్. ఎవరు ప్రధాన యాజకులు? అన్నయు కయపయు, అన్న కయపలు, శాస్త్రులు అందరూ వచ్చారా? వచ్చారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఎక్కడ? హేరోదు రాజు యొక్క, రాజుగారి యొక్క కోటలో ఒక పెద్ద సమావేశం ఏర్పాటైంది. పిలిచారు అందరినీ. వెంటనే వచ్చారు. ప్రధాన యాజకులు వచ్చారు, శాస్త్రులు అందరూ వచ్చారు. రాజుగారికి నమస్కారము చేసి కూర్చున్నారు. వారి వారి సీట్లలో ఆసన్నమయ్యారు. అన్నారు రాజు, క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాడు. క్రీస్తు ఎక్కడ పుడతాడు అని వారిని అడిగాడు. ప్రైజ్ లార్డ్. అడిగితే వారు ఏం చేశారు? వారు లేఖనములు తిరిగేశారు, గ్రంథపు చుట్టలు తెరిచారు. అంటే వారు వస్తూ గ్రంథపు చుట్టలప్పుడు ప్రతి గ్రంథము చుట్టబడి ఉంది. గ్రంథపు చుట్టలు తెచ్చుకొని అందులో పరిశోధన చేసి వారి నుండి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక వ్యాఖ్యానాన్ని తెలియజేశారు. ఎవరి వ్యాఖ్యానము? ప్రవక్త అయిన మీకా ప్రవక్త చెప్పిన వ్యాఖ్యానం అది. మీకా ప్రవక్త 5వ అధ్యాయంలో చెప్పిన లేఖనాన్ని వారు చదివి వినిపిస్తున్నారు. ఏమని? మీకా ప్రవక్త 5వ అధ్యాయంలో ఏం చెప్పారు చూడండి. మీకా ప్రవక్త, మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలోకి రండి. బెత్లెహేమ, ఎఫ్రాతా, యూదా వారిలో కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. ప్రైజ్ లార్డ్. ఈ లేఖనములో వారు ఏం చదివారు? ఇప్పుడు మత్తయి సువార్తలో
యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీయులను, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అని రీ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎవరు చెప్పారు ఈ విషయం? శాస్త్రులు, ప్రధాన యాజకులు. అంటే యూదయ దేశపు బెత్లెహేములో ఆయన జన్మిస్తాడు. బెత్లెహేములో నుండే యూదులను ఏలబోయే రాజు వస్తాడు, అధిపతి వస్తాడు. ప్రైజ్ లార్డ్ అని వారు చదివి వినిపించారు. వ్యాఖ్యానాన్ని, ఎవరి వ్యాఖ్యానం? మీకా చెప్పిన ప్రవచనాన్ని, మీకా ప్రవక్త చెప్పిన ప్రవచనాన్ని వారు ఎత్తి చెప్పారు. ప్రైజ్ లార్డ్. ఎత్తి చెప్పిన ప్రధాన యాజకులు కానీ శాస్త్రులు కానీ అది నెరవేరినట్టు వారికి తెలియదు. అది అప్పటికే, ఆ కార్యం అప్పటికే నెరవేరింది. నెరవేరి 2 సంవత్సరాలు అయిపోయింది. అవునండి, ప్రైజ్ లార్డ్. కానీ ప్రధాన యాజకులకి తెలియదు. గ్లోరీ, ప్రైజ్ లార్డ్. అప్పటికి ఆ దేశంలో ఎరిగిన వారు ఉన్నారా? ఉన్నారు. గొర్రెల కాపరులు ఉన్నారు, మరియ యోసేపులు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఇంకా ఉన్నారా? అన్నా సుమియోను కూడా ఉన్నారు. ఉన్నారండి. అప్పటికే దేవాలయంకి వెళ్ళొచ్చారుగా. వెళ్ళొచ్చారా? 2 సంవత్సరాలు అయింది కదండి వీరు వచ్చేటప్పటికి. ప్రైజ్ లార్డ్. అప్పటికే వీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు? దేవాలయంకి. సుమియోను ప్రవక్త, సుమియోను ప్రవచించాడు. నాదా అంటే నా యజమానుడా, నీ మాట చొప్పున నీ దాసుని ఇప్పుడు పోనిచ్చుచున్నావు. ప్రైజ్ లార్డ్. అంటే ఆయన్ని చూసే వరకు ఈయన చనిపోవడానికి ప్రవచనం ఉంది. ఎవరు? సుమియోను. దృష్టి మందగించింది, ముసలితనం వచ్చింది, మతిమరుపు పెరిగిపోయింది. ఈ బాలుని ఎత్తుకొని ఈయన నాదా అంటున్నాడని అనేక మంది ఆయన్ని ఏలన చేశారు. అప్పటిగా ఆయన్ని గుర్తించిన వారు ఉన్నారా? ఉన్నారు. కానీ అన్న కయపల కళ్ళుకి ఆ లేఖనము నెరవేరినట్టు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అప్పటికే ఆ లేఖనం ఏమైంది? నెరవేరింది. అవునండి, ఫుల్ఫిల్ అయింది, నెరవేర్చబడింది, సంపూర్ణమైంది. ఆమేన్, ప్రైజ్ లార్డ్. కానీ అన్న కయపలకి అది తెలియదు. ఈరోజు కూడా అంతే, ఈ కాలంలో కూడా అంతే. కొందరే ఉంటారు లేఖనములు గుర్తించేవారు, కొందరే ఉంటారు నక్షత్రమును కనుగొన్నవారు, కొందరే ఉంటారు నక్షత్రం యొక్క వర్తమానము ప్రత్యక్షపరచబడిన వారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారు అనుకుంటున్నారు ఇలా రాయబడి ఉంది అని. అంతటి హేరోదు రాజు ఏమనుకున్నాడు? నిజమేనేమో అని నమ్మి మీరు వెళ్ళి ఆరాధించిరండి, తరువాత నేను కూడా ఆరాధిస్తాను అని చెప్పి పంపించాడు. ప్రైజ్ లార్డ్. ఈ 3 జ్ఞానులు వెళ్ళి మేము ఆయన నక్షత్రాన్ని చూసాం, నక్షత్రాన్ని వెంబడించుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. కాబట్టి ఈ నక్షత్రం ఖచ్చితంగా ఎవరిది? మెస్సయ్య యొక్క నక్షత్రం అయి ఉంది. ఆ నక్షత్రం ఆయన యొద్దకి మమ్మల్ని నడిపిస్తుంది. ఆ నక్షత్రమే మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ప్రైజ్ లార్డ్. ఆ నక్షత్రాన్ని బట్టి ఇక్కడ వరకు వచ్చాము. కాబట్టి మేము తప్పిపోలేదు. మేము కనుగొన్న నక్షత్రం ఖచ్చితంగా ఆయన
నక్షత్రమే అని వారు అక్కడ సాక్ష్యం ఇచ్చారు. ప్రైజ్ లార్డ్. అక్కడ అనేక మంది చెప్పారు, మేము లేఖనాలు ఎరిగిన వారమే, మాకు బైబిల్ తెలియదా, మా దగ్గర బైబిల్ లేదా, మేము బైబిల్ బోధించుకోవట్లేదా, మా సంఘంలో ప్రసంగాలు జరగట్లేదా, మా సంఘంలో ఆరాధన జరగట్లేదా, మా సంఘంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగట్లేదా, మా సంఘంలో గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పట్లేదా, మా సంఘంలో అనేక కార్యాలు జరుగుతున్నాయి, మా సంఘంలో అనేక విధాలమైన పరిస్థితులు ఉన్నాయి, మరి మా దగ్గర లేడా, మాకు తెలియదా అని అంటున్నారు వారు. ఆయన వస్తే మాకు తెలియదా? మాకు తెలుస్తుంది కదా. నేను ప్రధాన యాజకుడిని, అన్నా కైపులు అంటున్నారు, మేము ప్రధాన యాజకులము, మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా వస్తే ఎక్కడికి వస్తారు? దేవాలయంకి వస్తారు. దేవాలయంకి వచ్చి వారు తను తాను కనుపరుచుకుంటారు. మేమే వారిని ప్రజలకి పరిచయము చేస్తాం. అట్లాంటిది మీరేమన్నారు? మెస్సయ్య వచ్చాడు, ఆయన నక్షత్రాన్ని చూసాము, ఆయన్ని పూజింప వచ్చాము అంటున్నారు. మీరు చాలా పొరపాటు పడ్డారు అంటున్నారు వారు. వీరన్నారు ముగ్గురు, లేదు మేము పొరపాటు పడలేదు. ప్రైజ్ లార్డ్. ఆయన వచ్చి ఉన్నాడు, ఆయన వచ్చి ఉన్నాడు అని అని ప్రైజ్ లార్డ్. ఆయన వచ్చి ఉన్నాడు అని ఎవరు చెప్పారు? వీళ్ళకి చెప్పండి, జ్ఞానులకి ఎవరు చెప్పారు? నక్షత్రము ద్వారా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ నక్షత్రము ద్వారా ఆయన వచ్చి ఉన్నాడని వారు తెలుసుకున్నారు. యావత్ ప్రపంచంలో ముగ్గురే, అంటే కొందరే నక్షత్రాన్ని చూడగలిగారు, కొందరే ఆయన రాకను గుర్తించారు. ఎప్పుడైతే నక్షత్రాన్ని చూశారో, నక్షత్రాన్ని కనుగొన్నారో, వెంటనే వారికి అర్థమైంది రాజు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. మెస్సియా ఈజ్ హియర్. మెస్సియా ఇక్కడున్నాడు, అంటే భూమి మీద ఉన్నాడు. మెస్సియా భూమి మీదకి దిగి వచ్చాడు అని జ్ఞానులకు అర్థమైంది. దేని చూడగానే? నక్షత్రమును చూడగానే. ప్రైజ్ లార్డ్. కానీ యూదులు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి కోసం? మెస్సియా కోసం. ఇప్పటికీ ఈ రోజుకి ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఈ లేఖనము అప్పుడే నెరవేరింది. ఈరోజు కూడా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ దినములలో కూడా ఏం జరుగుతుంది? కలవరం. ఒక కలవరం ఉంది ఇప్పుడు. కలవరం ఏంటి? రాకడ గుర్చిన కలవరం. అవునండి, కలవరం ఏంటి? రాకను గుర్చిన కలవరం. ప్రైజ్ లార్డ్. మొదటి రాకడ ఆయన జన్మించింది మొదలు, ఆయన ఎత్తబడే వరకు, అపోస్తల కార్యములు 1వ అధ్యాయములో ఎత్తబడే వరకు అదంతా ఏమై ఉన్నది? మొదటి రాకడై ఉన్నది. మొదటి రాకడలో అనేక కార్యక్రమాలు ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఆ మొదటి రాకడలోనే దానియేలు 70 వారములలో 70వ వారములో మొదటి అర్ధవారం నెరవేరింది. అవునండి, మొదటి రాకడలోనే. ప్రైజ్ లార్డ్. అనేక ఈవెంట్స్ ఉన్నాయి ఎందులో? మొదటి రాకడలో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జన్మించింది మొదలు, ఎత్తబడే వరకు అదంతా ఏమై ఉన్నది? మొదటి రాకడై ఉన్నది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రతిసారి రాకడ ఏమై ఉన్నది? ఒక కలవరాన్ని తీసుకొస్తూ ఉంది. ఈరోజు ఈ దినములలో కూడా రాకడ గురించే కలవరం. చాలా కలవరం జరుగుతుందా? ప్రైజ్ లార్డ్. చాలా కలవరం జరుగుతుంది. ఈ కాలానికి కూడా దేవుడు ఒక నక్షత్రాన్ని పంపి ఉన్నాడని గత ఆదివారం చూసాం. అవునండి, 7వ సంఘకాలంలో ఉన్నాం. 7వ సంఘకాలపు వర్తమానికుడే
ఈ కాలానికి ఒక నక్షత్రమై ఉన్నాడు. ఎందుకంటే దేవుని కుడి చేతిలో 7 నక్షత్రాలు, 7వ నక్షత్రాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. 7వ నక్షత్రం ద్వారా మనకు ఏమొచ్చింది? వర్తమానం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఇది రాకడకు సంబంధించిన కాలమని, వర్తమానములో ఉన్నవారు మరియు వర్తమానేతరులు కూడా, అంటే వర్తమానం నమ్మని వారు కూడా, సంఘశాఖలో ఉన్నవారు కూడా దేనికోసం ఎదురు చూస్తున్నారు? రాకడ కోసం. రాకడ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అయితే ఈ రాకడను గూర్చి కలవరం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. గట్టిగా సోని చెప్పండి. యోహాను సువార్త 14:1 యేసుప్రభువు వారు ఇలా మాట్లాడారు. యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనీయకుడి. ఆయన వర్తమానాన్ని ఎలా ప్రారంభించాడండి? మీ హృదయములను కలవరపడనీయకుడి. హృదయాలను కలవరపడనీయొద్దు అన్నాడు ఆయన. ఎందుకు కలవరపడాలి? కలవరపరిచే ఏదో సంగతిని ఆయన చెప్పబోతున్నాడు. ఏమిటి ఆ వర్తమానము అని చూస్తే, చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి ప్రైజ్ ది లార్డ్. అందులో ఆయన వెళ్ళుట గురించి ఉంది, వెళ్ళిన తరువాత ఆయన చేసే పరిచర్య గురించి ఉంది, మరలా ఆయన వచ్చుట గురించి ఉంది. తర్వాత అండి, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుట ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెళ్ళుట ఉంది, ఆయన వెళ్ళిన తర్వాత చేసే పరిచర్య ఉంది, ఆయన మరలా వచ్చుట ఉంది. మరలా వచ్చుట అంటే తరువాత రాకడ. ఆల్రెడీ ఆయన మొదటి రాకడలో ఉండి మాట్లాడుతున్నాడు, అంటే తర్వాత రెండవ రాకడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా రెండవ రాకడ కోసం ఆయన ఆల్రెడీ మాట్లాడాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా వస్తాను. ఆమేన్. వెళ్ళుట జరిగిందా? ఎస్, జరిగింది. అది ఎప్పుడు జరిగింది? మత్తయి సువార్త అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో జరిగింది ఆయన వెళ్ళుట. అంటే ఆయన ఎత్తబాటు, యేసు ప్రభు యొక్క ఎత్తబాటు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు గమనిస్తే, అది జరిగినప్పుడు, ఏది జరిగినప్పుడు? యేసు ప్రభు వారి ఎత్తబాటు జరిగినప్పుడు ఒక ప్రవచనం అక్కడ ఉంది. ప్రవచనం ఏంటి? ఆ ప్రవచనం చదువుదాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండురి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక ప్రవచనం ఉందా? ఆ రోజు ఆ గడియలో ఆయన మొదటి రాకడ పూర్తయింది.
అవునండి. ఆయన మొదటి రాకడ పూర్తయింది. ఎప్పటితో? యేసు ప్రభు యొక్క ఎత్తబాటుతో మొదటి రాకడ పూర్తయింది. అర్థమైన ఆమేనండి. ప్రైజ్ ది లార్డ్. పూర్తయిన రోజే తరువాత రాకడ కూర్చిన ప్రవచనం ఉంది. అక్కడ ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ఈరోజు అనేకులకి కనబడుటలేదు. ఒకవేళ అనేకులు దాన్ని చదివినా నెరవేరినట్టు కూడా కనబడట్లేదు. ఈరోజు ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయములో ప్రధాన యాజకులు, శాస్త్రులందరూ ఈ యొక్క మీకా ప్రవచనాన్ని చదివినా, యెషయా ప్రవచనాన్ని చదివినా, మోషే ప్రవచనాన్ని చదివినా, ప్రైజ్ ది లార్డ్, ఆదికాండం 3వ అధ్యాయములో దేవుడు చెప్పిన ప్రవచనాన్ని చదివినా వారికి నెరవేరినట్టు తెలియట్లేదు. ఆయన వారి ముందు కదలాడుతున్నా, కనబడుతున్నా, జ్ఞానులు వచ్చి చెప్పినా వారికి అది అర్థం అవ్వట్లేదు. కానీ ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ అపోస్తల కార్యములు 1వ అధ్యాయములో యేసు ప్రభు యొక్క మొదటి రాకడ ఏమైంది? పూర్తయింది. తర్వాత రాకడ కోసం అక్కడ ఒక ప్రవచనం చెప్పబడింది. ఏ రీతిగా ఆయన వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే వచ్చును. వచ్చుట మీరు చూస్తారనలే, ఆయన వచ్చును. ఏ రీతిగా వెళ్ళాడు ఆయన? మేఘములో కొనుగోబడ్డాడు. అంటే మరి ఏ రీతిగా వస్తాడు ఆయన? మేఘములోనే వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈరోజు అనేక మంది ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, సద్దూకయ్యులకు ఈ లేఖనాలు తెలియట్లేదు. ఈరోజు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఉన్నట్టే ఈరోజు కూడా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఉన్నారా? ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక ప్రవచనం ఉంది. ఆయన ఒక ప్రవచనం చెప్పారు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను. ఆయన వెళ్ళుట, మరలా వచ్చుట, మనల్ని తీసుకెళ్ళుట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే వచ్చుట, వెళ్ళుట, రాకడ పూర్తయింది. మరలా వచ్చుట, వెళ్ళుట, రాకడ పూర్తయింది. ఇదంతా రాకడే. వచ్చింది మొదలు ఎత్తబడే వరకు అదంతా ఏమై ఉన్నది? ప్రైజ్ ది లార్డ్. స్వస్థతలు చేయుట మొదటి రాకడలో కార్యాలు. చనిపోయిన వారు లేపుట మొదటి రాకడలో కార్యాలు. యోహాను యొద్ద బాప్తిసం పొందుట మొదటి రాకడలో కార్యాలు. బలి పశువుగా ఆయన బలి అయిపోవుట మొదటి రాకడలో కార్యాలు. ఇవన్నీ ఏమై ఉన్నాయి? మొదటి రాకడలో కార్యాలై ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముగింపులో ఆయన ప్రవచనించాడు. అక్కడ ముగింపులో ఒక ప్రవచనం ఇచ్చాడు ఆయన. ఏమని? ఏ రీతిగా ఆయన వెళ్ళుట మీరు చూచారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఏ రీతిగా వెళ్ళాడు ఆయన? ఒక మేఘములో వెళ్ళాడు ఆయన. అంటే మరలా ఎలా వస్తాడు ఆయన? మేఘములోనే వస్తాడు. అది ఒక ప్రవచనం. అది నెరవేరవలసి ఉందా? ఖచ్చితంగా నెరవేరవలసి ఉంది. నెరవేరిందా? లేఖనములలో కనుగొంటే, నక్షత్రమును వెంబడిస్తే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. మరొక విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము కొన్ని లేఖనాలు చూద్దాం, పరిశీలిద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. ఎవరు ఈ వర్తమానికుడు? పౌలు గారికి వచ్చింది వర్తమానం. ఎఫెసు, స్మిర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికే అని 7 సంఘకాలములు, 7 సంఘములు, 7 సంఘములకు 7 గురు
దూతలు. ప్రైజ్లో మొదటి వర్తమానికుడు మనకు తెలుసును. మొదటి సంఘకాలము ఎఫెసు సంఘకాలానికి పంపబడిన వర్తమానికుడు. ఆ వర్తమానికుడు దూత ఉన్నాడు. దూత అనగా ఒక వర్తమానికుడు. ఆ దూతకి వచ్చింది వర్తమానం. దూతకు రాయము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు రాయము, ఈలాగు రాయము. ప్రైజ్ లార్డ్. అక్కడ ఈ యొక్క వర్తమానికుడికి వచ్చిన వర్తమానములో ఏముందని మనం చూస్తే 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయుము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ప్రైజ్ లార్డ్. ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. ఏ స్థితిలో పడిపోయావో మరలా లేచి ఆ మొదటి క్రియలు చెయ్యి, లేకపోతే నేను నీ యొద్దకు వచ్చి. అంటే ఏంటి? నేను నీ యొద్దకు వచ్చి అంటే ఆయన వస్తానని చెప్తున్నాడు. దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసేస్తాను అంటే ఆయన రాకడ కోసం ఒక హెచ్చరిక వచ్చింది, నేను వస్తాను. కానీ ఎఫెసు సంఘకాలం ఆయన వచ్చాడా చెప్పండి? కానీ పౌలు గారు బోధించారుగా. ఆయన రాకడ కోసం బోధించాడు, ఎత్తబాటు కోసం కూడా బోధించాడు, శరీరాల మార్పు కోసం బోధించాడు, ఆత్మ సంబంధమైన శరీరం కోసం కూడా ఆయన బోధించారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన వస్తానని చెప్పాడు ఇక్కడ. అవునండి. 3వ సంఘకాలం దగ్గరకు వస్తే 12వ వచనం, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఉత్తరం ఎవరికి వచ్చింది? పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం బ్రహ్మ. 15వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 15వ వచనం, అటువలనే నికోలాయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గముతో వీరితో యుద్ధము చేసేదను. త్వరగా. ఎఫెసు సంఘకాలంలో నేను వచ్చి, పెర్గమ సంఘకాలంలో నేను త్వరగా వచ్చి. ప్రైజ్ లార్డ్. అంటే ఆయన రాకడ కోసం వర్తమానము పెర్గము సంఘకాలపు వర్తమానికుడికి వచ్చిందా? వచ్చింది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. 18వ వచనం, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. ఏ సంఘపు దూతకి? తుయతైరలో ఉన్న సంఘపు దూతకు వచ్చింది వర్తమానం. అవునండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ తుయతైర సంఘకాలములో ఇరవై 24వ వచనములో లేక 25వ వచనములో, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఏంటండి వర్తమానం? నేను వచ్చే వరకు. ఎవరు వచ్చే వరకు? దేవుడే. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో వెళ్ళిన ఆయన వచ్చే వరకు, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నది గట్టిగా పట్టుకొనుడి. అంటే తుయతైర సంఘానికి కూడా ఆయన రాకడ గురించిన వర్తమానం వచ్చింది. ప్రైజ్ లార్డ్. 3వ అధ్యాయం 1వ వచనము, సార్దీసులో ఉన్న సంఘపు దూత. ఇది ఎన్నో సంఘము ఏమండి? 4 కదండి, 5. 5వ సంఘం ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైర, సార్దీస్. 5వ సంఘకాలము. 3వ వచనం, నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొనుము, వాటిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల
నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు సార్దీస్ సంఘానికి కూడా దేవుడే హెచ్చరిక చేశాడు, నేను వస్తాను, దొంగ వలె వస్తానని. నెక్స్ట్ సంఘకాలం చూడండి, ఫిలదెల్ఫియా సంఘకాలం 7వ వచనం, 3వ అధ్యాయము 7వ వచనములో, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము. 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపగరుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఏంటండి, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎక్కడ ప్రారంభమైంది ఇది? ఎఫెసు దగ్గర ప్రారంభమైంది. నేను వస్తున్నాను, నేను వస్తున్నాను, వస్తున్నాను, త్వరగా వస్తున్నాను, దొంగ వలె వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం చివరికి వచ్చాం. 14వ వచనము, లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము. 20వ వచనం, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతను భోజనము చేదము. ప్రైజ్ లార్డ్. కాసేపు నిలబడదాం. ప్రైజ్ లార్డ్. ఈ లేఖనం మీద కాసేపు నిలబడదాం. ఎఫెసులో నుండి వస్తున్నానని చెప్పిన ఆయన లవోదికే దగ్గరకు వచ్చేటప్పటికి వెరీ 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 కమింగ్ సూన్ అంటలేదు. ఎప్పటి నుంచో కమింగ్ సూన్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏం పెడదాం? కాబట్టి వెరీ 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 కమింగ్ సూన్ కాదు. ఇప్పుడు నేను చాలా 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 త్వరగా వచ్చునా అంటలే. లవోదిక వర్తమానము అలా అంటలే. లవోదిక దూతకు అలా రాలే. ఏమొచ్చింది వర్తమానము? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, వచ్చుచున్నాను అనలే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో కూడా అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అవునండి, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. ఎవరు నేర్చుకోవాలి? యూదులా? యూదులు నేర్చుకోవాలా? అంజూరపు చెట్టు యూదులే అయితే యూదులను చూసి యూదులేమి నేర్చుకోవాలి? అది యూదులకు చెప్పిన వర్తమానం కాదు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మొదటి రాకడలో, ప్రైజ్ ది లార్డ్, యూదుల దేశములో ఉండి, యూదుల మధ్యలో ఉండి, ఈ కాలములో అంటే లవోదికీయ కాలములో, 7వ సంఘ కాలములో ఏమి జరగబోతుందో, ఎందుకనంటే 7వ సంఘ కాలములోనే ఆ అంజూరపు చెట్టు చిగురించింది. లవోదికీయ కాలంలోనే చిగురించింది. అది చిగురించినప్పుడు నేను ద్వారం దగ్గర ఉన్నాను, తెలుసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు లవోదికీయ సంఘకాలంలో ఏమంటున్నారు? ఇప్పుడు ఎఫెసు దగ్గర వచ్చుచున్నాను, 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 త్వరగా వచ్చుచున్నాను, దొంగ వలె వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను అని చెప్పిన ఆయన ఇప్పుడు వచ్చుచున్నాను అనలే, ద్వారం దగ్గర ఉన్నాను అన్నాడు ఆయన. ఎవడైనా తలుపు తీస్తే, నా దగ్గర ఫుడ్ ఉంది, ఫుడ్, నా దగ్గర రొట్టె ఉంది, బ్రెడ్ ఉంది, నా దగ్గర రొట్టె ద్రాక్షరసం ఉంది, ప్రైజ్ ది లార్డ్, నా దగ్గర ఆహారం ఉంది, నా దగ్గర ఒక గ్రంథం ఉంది, తెరవబడిన పుస్తకం ఉంది, ప్రైజ్ ది లార్డ్. ఎవడైనా తలుపు తీస్తే, ఇది ఇండివిజువల్ అఫైర్, వ్యక్తిగతమైన కార్యం, ఇది గుంపుగా జరిగేది కాదు. ఎవడు తలుపు తీస్తే వాడికే.
నీ జ్ఞానం, నీ తెలివి, నీ ఆలోచనలు పక్కన పెట్టి తలుపు తీస్తే ఎవరిని కనుగొంటావు? మెస్సియాని కనుగొని. ప్రైజ్ లార్డ్. ఎక్కడున్నా చెప్తున్నారండి? ఏమని చెప్తున్నారు? ఇదిగో తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇప్పుడు నేను వచ్చాను, నేను వచ్చేసాను అని ఎక్కడ అక్షరం లేదు. ఈరోజు మతశాఖ వారికి అక్షరమే కావాలి, వర్తమానంలో ఉన్న వాళ్ళకి కూడా అక్షరమే కావాలి. వారు అక్షరమే వెతుకుతున్నారు, ఇక్కడ వారు కూడా అక్షరమే వెతుకుతున్నారు. అక్షరమే వెతికితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏం జరిగింది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏం జరిగింది? యోహాను సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. బాప్తిసమిచ్చి యోహాను ఎవడో తెలుసుకోండి అని కొందరిని పంపించారు. వారి మధ్య జరిగిన వారికి యోహానికి మధ్య జరిగిన సంభాషణ గమనిస్తే పంపబడిన వారు పరిసయ్యుల గుంపుకు చెందినవారు. వారు అడుగుతున్నారు, నీవు క్రీస్తువైనను, ఏలియావైనను, ఆ ప్రవక్తవైనను కాని ఎడల నువ్వు చెప్పుకుంటున్నావు. క్రీస్తును కానని చెప్పుకుంటున్నావు, ఏలియాను కానని చెప్పుకుంటున్నావు, ఆ ప్రవక్తను కానని చెప్పుకుంటున్నావు. నువ్వు క్రీస్తువు కాదు, ఏలియావు కావు, ఆ ప్రవక్తవు కాని ఎడల నువ్వెందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని అతనిని అడుగగా యోహాను ఏమన్నాడు చూడండి. యోహాను గలిచిన సాక్ష్యం, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు. ఈ మాట మత్తయి, మార్కు, లూకాలో లేదు. మత్తయి, మార్కు, లూకాలో నా వెనుక ఒక ఆయన వచ్చుచున్నాడని చెప్తూ వచ్చిన ఆయన ఈ యోహాను సువార్త వచ్చేటప్పటికి నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు అంటే అర్థం ఏంటండి? నా వెనక ఒక ఆయన వస్తున్నాడని చెప్పానుగా, ఆయన మీ మధ్య ఉన్నాడు అంటే ఇప్పుడు యోహాను గారు ఏమని చెప్పాలి? యేసు ప్రభు మొదట రాకడ జరిగింది, మెస్సియా భూమి మీదకి వచ్చాడు అని చెప్తే వారు నమ్ముదురు. అంటే వారికి ఏం కావాలి? అక్షరం. అక్షరం అక్షరం కాదు, ప్రత్యక్షత. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ 7 సంఘకాలాల్లో ఉన్నది ఇంకా మనము 7వ సంఘకాలము, ఆ లవోదిక సంఘకాలము వర్తమానాన్ని గమనిస్తే ఆయన ఏమన్నాడండి? ఎఫెసు దగ్గర ఆయన వచ్చుచున్నానని చెబుతూ ఉన్న ఆయన ఏం చేశారు? లవోదిక దగ్గరకు వచ్చేటప్పుడు ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రైజ్ లార్డ్. ఇది తెరవబడితే చాలు. అవునండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం తెరవబడితే చాలు. ఈ మొదటి రాకడకు ముందొచ్చిన ఏలియా చెప్పిన వర్తమానంలో ఆయన మీ మధ్య ఉన్నాడని చెప్పిన వర్తమానం గమనిస్తే చాలు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చివరిగా చెప్తున్నా అపోస్తలు 1వ అధ్యాయంలో ఆయన ఎత్తబాటు ఎలా జరిగింది? ఒక మేఘములో ఆయన కొనుకోబడ్డాడు. ఇప్పుడు మరలా రావాలంటే ఎలా రావాలి? మేఘంలోనే రావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఎప్పుడది? ప్రకటన 10:1 ఏంటండి? బలిష్ఠుడగు దూత మేఘమును ధరించుకొని, ప్రైజ్ లార్డ్, ఏం ధరించుకుని? మేఘమును ధరించుకుని, విప్పబడిన గ్రంథం పట్టుకుని, ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉన్నాయి. ఆయన కుడి చేతిలో ఒక విప్పబడిన ఒక గ్రంథం ఉండేను. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న పుస్తకం ఉండేను. ఆయన కుడి పాదం సముద్రం మీద, ఎడమ పాదం భూమి మీద మోపాడు. ప్రైజ్ లార్డ్. అంటే ఆయన ఏం ధరించుకుని వచ్చాడు?
మేఘం ధరించుకుని. అది ధరించుకుని వచ్చేటప్పుడు భూమి మీద ఎవరు ఉండాలి? 7వ దూత. ఒకవేళ 1963లో అది దర్శనమే అయితే, అది ప్రివ్యూ అయితే, రియాలిటీలో మరలా ఆయన మేఘం ధరించుకుని, నిజత్వంలో మేఘం ధరించుకుని రావాలి. అప్పుడు భూమి మీద ఎవరు ఉండాలి? 7వ దూత ఏలియా ఉండాలి. అంటే ఏలియా మళ్ళీ రావాలా? లేకపోతే వచ్చిన ఆయన ఏలియా కాదు, మళ్ళీ ఇంకో ఏలియా మళ్ళీ రావాలా? నా భావం అర్థమైందని అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ బలిష్ఠుడైన దూతగా ఆయన దిగి వచ్చినప్పుడు 7వ దూత భూమి మీద ఉండాలి. అవునండి. అది ఎడమ వర్తమానంలో కూడా ప్రవక్త చెప్పారు. అది వచ్చింది ఆ బలిష్ఠుడైన దూతగా ఖచ్చితంగా క్రీస్తు ఆ బలిష్ఠుడైన దూతగా వచ్చినప్పుడు 7వ దూత వర్తమానికుడు భూమి మీద ఉండాలి అని. ఆయన రాకడ సమయంలో 7వ దూత భూమి మీద ఉండాలి అని. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు 7వ దూత భూమి మీద ఉండగానే ఆయన మేఘం ధరించుకుని వస్తే, ఇక్కడ మరలా వస్తానని యేసు ప్రభు వారు చెబితే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో స్థలం సిద్ధం చేసి మరలా వస్తానని చెబితే, ఆ స్థలము థియోఫనీ, అది సిద్ధం చేసి ఆయన తీసుకొచ్చాడు. ఆ గ్రంథంలో థియోఫనీస్ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అది నెరవేరింది. అంటే ఇప్పుడు లేఖనాలు నెరవేరుట అన్నాకాయ పలికి తెలియట్లేదు, శాస్త్రులు ఎవరికి తెలియట్లేదు. మీకా చెప్పిన ప్రవచనం నెరవేరిందని, యెషయా చెప్పిన ప్రవచనం నెరవేరిందని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇలా వారు చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేరుకుంటూ వచ్చాయని, ఆయనే క్రీస్తు శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చాడని అనేకులు దాన్ని గ్రహించలేకపోయారు. 3 జ్ఞానులు, ఇజ్రాయేలు దేశంలో ఉన్న కొందరు మాత్రమే దానిని గ్రహించారు, కనుగొనగలిగారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కూడా కలవరమేనా? ఎస్, కలవరం. తర్వాత యూదుల మధ్యలోకి వచ్చే రాకడ గురించి కూడా కలవరం. ఎందుకంటే అంతకు ముందే అంత్యక్రీస్తుగా ఒకడు వారికి నేనే క్రీస్తునని యూదులకి పరిచయం చేసుకుని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారి మధ్యలో చేస్తాడు. అందువల్ల వారు కలవరానికి గురవుతారు. అవుతారా? అక్కడ కలవరం ఉంది, ఇప్పుడు కూడా కలవరం ఉంది, మొదటి రాకడలో కూడా కలవరం ఉంది. ప్రైజ్ లార్డ్. కానీ మరియా యోసేపులకి కలవరం లేదు. ఆమేనండి. అన్నా సుమయోనికి కలవరం లేదు, యోహానికి కూడా కలవరము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు, యోహాను, యాకోబులకి కలవరం లేదు. వారు విద్య లేని పామరులే, కానీ వారికి ఎలాంటి కలవరము లేదు. మధ్యలో కొంతమంది కలవరం చెంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ శిష్యులకు మాత్రం కలవరము లేదు. ఈరోజు అనేక మంది కలవరాల్లో ఉన్నారు, కలవరం చెందుతున్నారు, గందరగోళానికి గురవుతున్నారు. గురి కావద్దు. లేఖనములు పరిశోధించండి. ప్రైజ్ ది లార్డ్. లేఖనములు పరిశోధించండి, ప్రవచనాల నెరవేర్పును గమనించండి, దేవుని నుండి ప్రత్యక్షతను పొందుకోండి, వర్తమానములు గమనించండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు టేపు వినేవాళ్ళు కరువైపోయారు. యూట్యూబ్ ఛానల్తోనే ఉన్నారు చాలామంది. ఎవరేమంటున్నారా అని అనుకుంటూనే ఉన్నారు. కానీ మీరు గ్రంథం వైపు తిరగండి, 7 ముద్రల పుస్తకం గ్రంథం వైపు తిరగండి, ప్రవక్త టేపు వైపు తిరగండి, పుస్తకాలు చదవండి, టేపు వినండి. అనేక విషయాలు, అంటే ఇక కలవరం లేని వర్తమానం అది, గందరగోళం లేని వర్తమానం అది. ఇంకా మాట చెప్పాలంటే స్పష్టమైన బూరధ్వని ఈ 7వ దూత వర్తమానము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నక్షత్రమును చూసిన వారికి ఏమర్థమైంది? ఆయన భూమి మీద ఉన్నాడు, వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 7వ దూత గూర్చిన ప్రత్యక్షత
ఏడవ దూత వర్తమానమును గురించిన ప్రత్యక్షత పొందుకున్న వారికి లేఖనాలు తెరవబడుతున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడో, ఇప్పుడు ఏ లేఖనం నెరవేరిందో, మన దినం ఏంటో, మన దినమునకు ఇచ్చిన వర్తమానం ఏమిటో, ఏమి నెరవేరిందో, లవోదిక కాలంలో ఆయన ఎక్కడున్నాడో ప్రైజ్ లార్డ్ గ్రహించి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆయన వచ్చి జరిగిస్తున్న బలిష్ఠుడైన దూతగా విప్పబడిన పుస్తకం పట్టుకొని దిగి వచ్చి ఆయన జరిగిస్తున్న కార్యములు గమనించి వాటి కార్యములలో పాల్గొని ఆ పరిచర్యలో, మనిషి కుమారుని పరిచర్యలో పాల్గొని ఆమేన్ ప్రైజ్ లార్డ్ ఆ తలరాయి ప్రేమ చేత నింపబడి ఆ తలరాయితో ఐక్యమై క్రీస్తు నీవు ఐక్యమై ఎత్తబాటుకై సిద్ధపడాలి. ఆమేన్. ఈ కాలంలో కొందరు జ్ఞానులు ఉన్నారు, వారే నక్షత్రమును కనుగొంటున్నారు, కనుగొనటంలో తప్పిపోవట్లేదు. అలాగే నక్షత్రమును వెంబడించు అంటే ఆ నక్షత్రము బోధించిన వర్తమానములను గైకొంటూ ప్రైజ్ లార్డ్ ఏ కాలంలో ఉన్నామో ఆ కాలానికి ఇవ్వబడిన ప్రవచనములేంటో, ఏవి నెరవేరబడినాయో, ఈ క్రీస్తు ఎక్కడ ఉన్నాడో వారే కనుగొంటున్నారు. అన్న కయపలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు కనుగొనని సంగతులు కూడా ఈ సామాన్యమైన ప్రజలకి బయలుపరచబడుతున్నాయి. వారు ఏమవుతున్నారంటే దినదినము వాక్యము చేత నింపబడి ఆమేన్ ప్రైజ్ లార్డ్ వారు దినదినము వాక్యము చేత నింపబడి, నిత్య జీవపు ఓట చేత నింపబడి, ఈ కాలపు వర్తమానపు చేత నింపబడి ఒక్కొక్క దినమున వారే క్రీస్తు వలె ప్రత్యక్షమవ్వాలి. అనగా అగాపే ప్రేమగా మారాలి, తలరాయి ప్రేమగా మారాలి, అంటే మనమే కృపగా మారాలి. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మహిమ కలిగిన రాజా, సర్వోన్నతుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా రాజా, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలయ్యా, మీ గొప్ప నామానికి వందనాలయ్యా, శక్తిగల నామానికి వందనాలయ్యా. ప్రభువా, మాకు ప్రతి లేఖనమును తెరవండి ప్రభువా, ప్రతి వాక్యమును తెరవండి అయ్యా. ఇంకా ఈ కాలపు సంగతులు గురించిన లేఖనములు ఏవి మరుగు చేయబడి ఉన్నాయో అవన్నీ మాకు తెరవండి అయ్యా. ఆ జ్ఞానుల వలె ప్రభువా, మేము కూడా ఆ యొక్క వర్తమానకుడైన దూత అయ్యున్న ఆ యొక్క ఏడవ దూత వర్తమానమును గైకొంటూ మా జీవితాన్ని చక్కపరుచుకుంటూ ప్రభు ఎతబాటుకై సిద్ధపడే కృప మాకు ఇవ్వండి అయ్యా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం, దేవునికి అర్పించుకుందాం. ప్రభువా, మాకు ఇంకనూ లేఖనములు తెరవండి, ప్రతి లేఖనము మాకు తెరవండి. ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి లేఖనము తెరవండి. ఆ లేఖనం మాలో శరీరధారి కావాలి. ప్రభు, ఆ ద్వారం యొద్ద ఉన్నానని నువ్వు చెప్తున్నావు. మేము తలుపు తెరిచి ఆ జీవాహారమును, ఆ యొక్క గ్రంథమును మేము భుజించడానికి సహాయం చేయండి. ఆ యొక్క మన మరుగై ఉన్న మన్నాను భుజించడానికి సహాయం చేయండి. కృప చూపండి ప్రభువా అని మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. మీరు మీ గృహాలకు వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేయండి. అనేకులు ఈ కాలపు నక్షత్రమును చూడని వారు, గ్రహించిన వారు ఉన్నారు. వారి కన్నులు తెరవబడాలని. అనేకులు ఆ వర్తమానాన్ని గ్రహించిన వారు ఉన్నారు, వారి కన్నులు తెరవబడాలని. అనేకులు ప్రకటన 10:1 తెరవబడిన వారు ఉన్నారు, వారి కన్నులు తెరవబడాలని మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, కృపగల దేవా, సర్వోన్నతుడ, మీకు వందనాలు. ఇగో దేవ, ఈ రాత్రికాల సమయంలో 2000 సంవత్సరాల క్రితం తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిన సంగతిని గురించి ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నిశ్చయంగా ఈరోజు ప్రభువా, అది 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కాదు, అప్పుడు జరిగింది మాత్రమే కాదు, ఇప్పుడు కూడా జరుగుతున్నది అని, ఇప్పుడు కూడా అదే కార్యం, అదే చిత్రం జరుగుతుందని, అదే సన్నివేశం జరుగుతుందని మాకు చూపించావు ప్రభువా. మీకు వందనాలయ్యా. ఈ సంగతులు మాలో బయలుపరచు, ఈ సంగతుల గురించి మాకు బయలుపాటు దయచేయండి.
ఓ ప్రభువా, మేము ఓ తండ్రి యొక్క నక్షత్రమును సరిగా వెంబడిస్తూ ఆ వర్తమానమును సరిగా గ్రహిస్తూ ప్రత్యక్షత ద్వారా పొందుకుంటూ మేము ముందుకు వెళ్ళడానికి సహాయము దయచేయండి. ఓ ప్రభువా, బలిష్ఠుడైన దూతగా దిగివచ్చావని ఆ బలిష్ఠుడైన దూత వర్తమానమును తీసుకుని మేము కూడా నీ వలె మారి నీ వలె మార్పు చెంది ఎత్తబాటుకే సిద్ధపడే కృప మాకు దయచేయండి. సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నిశ్చయంగా ఈ మాటలు ప్రతి ఒక్క హృదయములోనూ ఫలింపు దయచేయండి. ఓ తండ్రి, తప్పగా ప్రతి ఒక్క హృదయములో ప్రత్యక్షపరచండి ప్రభువా. కృప చూపండి ఆయన. రోగులైన వారిని స్వస్థపరచండి, బలహీనులైన వారిని బలపరచండి. ఓ బందీలుగా ఉన్న వారికి విడుదల దయచేయండి. ఓ విశ్వాసం లేని వారికి విశ్వాసము దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. ఈ నక్షత్రమును గుర్తించిన వారు గుర్తించే కృప దయచేయండి. మేమందరమును ప్రభువా, ఓ దేవా, నీవు ఇక్కడ ఉన్నావని గమనించి నీ యొక్క ప్రేమను పొందుకుంటూ నీతో ఐక్యమై నీ వలే మేము మార్పు చెంది ఎత్తబడే విశ్వాసమును పొందుకోవడానికి సహాయము దయచేయండి. కృప చూపు నడిపించి మేము పొందమని ఈ ఆరాధన ముగించుకుని ఎవరి గృహాలకు వారు వెలుచుండగా సురక్షితమైన ప్రయాణాలు దయచేయండి. మరలా మేము కలుసుకునే పర్యంతము నీ కృపా దీవెనలు ఇచ్చి నడిపించి మేము పొందమని మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.